హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీనగర్ టు పహల్గాం బయలుదేరిపోయాం. కొంచెం ఎర్లీగా బయలుదేరితేనే బెస్ట్, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. పహల్గాం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ మొత్తం ఆవాల తోటలే. ఇక్కడ ఎక్కువ ఆవాలు బాగా పండిస్తున్నారు. ఫ్లవర్స్ చూసారు ఎంత బాగున్నాయో. ఇక్కడ ఆగి పిక్స్ ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాం, కానీ టైం సెట్ అవ్వక ఎక్కడా ఆగలేదు. ఇదిగో ఇక్కడికి వచ్చి ఆగాం. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. చాలా దూరం వరకు ఈ ఫ్లవర్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. మధ్య మధ్యలో తులిప్స్ ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. మా స్టిల్స్ కోసం అక్కడక్కడ ఉన్న కొన్ని తులిప్స్ అయితే కోసేసాం. చూడండి ఎన్ని కోసాము. ఈ ఫ్లవర్ చాలా బాగుంది కదా. కుంకుమ పువ్వు ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ మనకి ఈ రూట్లోనే ఎక్కువ దొరుకుతాయి. చాలా షాప్స్ ఉన్నాయి. నేనైతే సాఫ్రాన్ తీసుకున్నాను, బాగుంది. ఓకే, నెక్స్ట్ యాపిల్ గార్డెన్కి వచ్చేసాం. మామూలుగా లేదు గార్డెన్, సూపర్ అసలు. ఇప్పుడైతే మొత్తం ఫ్లవర్స్తో ఉంది. సెప్టెంబర్ అక్టోబర్కి కాయలు ఫుల్గా ఉంటాయంట. నా లక్ ఏంటంటే ఫుల్గా ఫ్లవర్స్ ఉన్న టైంలో అయితే మేము ఇక్కడ ఉన్నాం. एक वीडियो भैया छोटा सा कोई बात नहीं दिखाओ। ये फ्रेश एप्पल రినిష్ తీసుకో, ఫ్రెష్ యాపిల్ జ్యూస్ అంట. देख लो तो ये कि मैं होते पर नोटस वेलकम ఇది మీ షర్ట్కి ఇక్కడ గార్డెన్కి బాగా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడైతే సీజన్ కాదు కదా, సో బయట నుంచి తీసుకొచ్చిన యాపిల్స్తో ఇక్కడ జ్యూస్ చేసి అయితే అందరికీ సేల్ చేస్తున్నారు. ఇక్కడ యాపిల్ జ్యూస్ అనే కాదు, యాపిల్ పికల్, యాపిల్ జామ్, యాపిల్ చట్నీ, లోటస్ పికల్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే లోటస్ స్టెమ్ పికల్ తీసుకున్నా, చాలా నచ్చింది నాకైతే. ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రూట్లోనే లంచ్ చేసేసి అక్కడి నుంచి మినీ స్విట్జర్లాండ్, అదే చందన్వాడి బయలుదేరిపోయాం. ఇవన్నీ కూడా మనకి టేస్ట్ చేయమని కొద్దిగా శాంపిల్స్ ఇస్తారు. అవన్నీ టేస్ట్ చూసి ఇంకెక్కడి నుంచి బయలుదేరిపోయాం. ఇలా పహల్గాం మొత్తం యాపిల్ తోటలే కనిపించాయి. ఇక్కడే కాదు, గుల్మర్గ్, సోన్మర్గ్లో కూడా మనం పల్లెటూరులో జామ మొక్కలు ఎలా వేసుకుంటామో అలాగనే ఇక్కడ ప్రతి ఇంటికి ఒక యాపిల్ మొక్క అయితే నాకు కనిపించింది. బాగుంది కదా. ఓకే, మనం మినీ స్విట్జర్లాండ్ వచ్చేసాం. అమర్నాథ్ యాత్ర స్టార్టింగ్ ప్లేస్ కూడా ఇదే. మనం తీసుకెళ్ళిన వెహికల్ అయితే అక్కడే కిందే ఆపేస్తారు. పైకి వెళ్ళాలి అనుకుంటే మనకి 2 ఆప్షన్స్, హార్స్ లేదా అక్కడ నుండి మనకి ఇన్నోవా కార్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. రెండిట్లో ఏదోటి మన చాయిస్. అది కార్ అయితే మాకు బెస్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ టైం కూడా అయిపోయింది అక్కడికి వెళ్ళినప్పటికీ. సో మేము కార్లో అయితే పైకి వెళ్ళాం. హార్స్ రైడ్ అయితే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అయితే ప్లీజ్ హార్స్ రైడ్ అయితే అవాయిడ్ చేయండి. ఓకే, చందన్వాడి వచ్చేసాం. నడ్రిన్వి అక్కడ చలి మామూలుగా లేదు, బేబస్సు అసలు. దాంతోపాటు వర్షం కూడా. ప్లేస్ అయితే సూపర్, నిజంగా స్వర్గమే. ఆ ప్లేస్ని చూస్తూ అబ్బా ఎంత బాగుంది అని మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళాలని అనిపించదు. టైం అయితే 5:45 అయ్యింది. నెక్స్ట్ బెతాబ్ వ్యాలీ వెళ్ళాలి కదా, సో అక్కడి నుంచి బయలుదేరిపోయాం. చాలా బాగుంది. బెతాబ్ వ్యాలీకి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంది. చూడండి మీరు కూడా ఎంత బాగుందో కదా. ఈ వర్షం వల్ల ఎక్కడ కిందకైతే దిగలేకపోయాం. బెతాబ్ వ్యాలీ కూడా అలాగే పైపైన చూసి ఇంకొచ్చేసాం వర్షం వల్ల. మీరు కూడా చూడండి, ఇదే బెతాబ్ వ్యాలీ. నెక్స్ట్ ఇలా పైపైన చూసేసి నెక్స్ట్ అరు వ్యాలీ కూడా వెళ్ళిపోయాం. అసలు వెళ్ళకూడదు అనుకున్నాం టైం అయిపోయిందని, కానీ లేదు, ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇంకా అది కూడా ఒకసారి చూసేసి వెళ్దామని ఇదిగో చీకటి పడ్డా సరే అరు వ్యాలీ అయితే వచ్చేసాం. మాకు ఈరోజు స్టే అయితే ఇక్కడే పహల్గాంలోనే. ఈరోజు ఇక్కడే నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ శ్రీనగర్ అయితే వెళ్ళిపోతాం.
పెహల్గాం వెళ్ళే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు అయితే 2 ఉన్నాయండి. మెయిన్ వచ్చేసి శ్రీనగర్ టు పెహల్గాం వెళ్ళేటప్పుడు కొంచెం ఎర్లీగా అయితే బయలుదేరడం కంపల్సరీ అండి అది. సెకండ్ వచ్చేసి మీకు బ్యాక్ పెయిన్ ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే హార్స్ రైడ్ అవాయిడ్ చేయండి. కారు బెస్ట్ చాయిస్ మీకైతే. ఈ 2 విషయాలు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.